హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. చూసారా సముద్రం చేప ఎంత పెద్దది ఉందో. ఈరోజు మా భీమిలి బీచ్ లో అయితే మంచి 3 కేజీలు పెద్ద ఫ్రెష్ చేప అయితే కనబడిందండి. దీన్ని మేము సైమా అని అంటాం. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. మీకోసం అయితే మంచి స్పైసీ ఇగురు చేద్దామని చెప్పేసి ఆలోచించకుండా వెంటనే చేపనైతే తీసేసుకొని అక్కడే బాగా పెద్ద రౌండ్ ముక్కల కింద కట్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చేసానండి. ఫిష్ అయితే చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో. నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా 2 నుంచి 3 సార్లు సాల్ట్ వేసి బాగా శుభ్రం చేశానండి. ఫ్రెండ్స్, మార్కెట్లో ఈ ఫిష్ ఎక్కడ కనబడినా వదలదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాగా శుభ్రం చేసిన ఫిష్ లోనైతే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కింద నుంచి పైదాకా బాగా కలుపుకుని ఒక 30 నిమిషాల పాటు అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా ముద్దను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోని 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలకలు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, 2 ఇంచుల అల్లము, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. కడాయిలోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందామండి. 4 పచ్చిమిరపకాయల చీలుకలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని ఉల్లిపాయలు పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకుందామండి. ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడైతే 1 మీడియం సైజ్ టమాటా ముక్కలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ముద్దను అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. మసాలా ముద్ద అయితే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుందామండి. 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఒక 500 ml వాటర్ అయితే వేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకున్నామండి. ఇగురు అయితే బాగా మరుగు పట్టిందండి. ఇప్పుడైతే చేప ముక్కలు వేసుకుని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనైతే కుక్ చేసుకుందామండి. ఇలాంటి వెడల్పాటి కడాయిలోనైతే చేపల కూర వండుకున్నట్లయితే చాలా బాగా కుక్ అవుతాయండి. ముక్క అనేది చెదిరిపోకుండా చాలా బాగా వస్తుందండి ఫిష్ కర్రీ అనేది. చేపలు ఇగురు అయితే బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. చూసారా మన ఫిష్ అయితే ఎంత బాగా కుక్ అయిందో. ముక్క అనేది చెదిరిపోకుండా చాలా అద్భుతంగా అయితే వచ్చింది కదండి. మన చేపల ఇగురుని అయితే వేడి అన్నంతో తింటే ఉంటుందండి. చాలా అద్భుతం అండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని అయితే మీరు కూడా స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.